హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో ఇంట్లో ఉంటూ బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ చూపిస్తా అండి. బడ్జెట్లో మనకి ఎంబ్రాయిడరీ మిషన్ వస్తుంది అండ్ మంచి ఆఫర్లో కూడా. ఎంబ్రాయిడరీ మిషన్ అంటే ఒకేసారి డబుల్ మొత్తం కట్టేసి తీసుకోనక్కర్లా, ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది. బిజినెస్ చేసుకుంటూ ఆ బిజినెస్ చేస్తూ వచ్చిన డబ్బులతో మిషన్ లోన్ అనేది క్లియర్ చేయొచ్చు. అండ్ అలాగే శ్రావణ మాసం ఆఫర్ కింద ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకుంటే ఎంబ్రాయిడరీ మిషన్తో పాటు నార్మల్ స్టిచ్చింగ్ మిషన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. మామూలుగా అయితే త్రిబుల్ ఆర్ ఎంబ్రాయిడరీ మిషన్ 1 year వారంటీ మాత్రమే ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో తీసుకునే మిషన్లకి ఆఫర్ కింద 2 years మిషన్ వారంటీ ప్లస్ నార్మల్ మిషన్ని, స్టిచ్చింగ్ మిషన్ని కూడా ఎంబ్రాయిడరీ మిషన్తో పాటు ఫ్రీగా ఇస్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాము. అండ్ ఎంబ్రాయిడరీ మిషన్ అనేసరికి ఎడ్యుకేషన్ వచ్చిన వాళ్ళే చేయాలి అన్న రూల్ ఏం లేదు. అస్సలు ఎడ్యుకేషన్ ఏం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. అండ్ ఫుల్ డీటెయిల్స్, ఈఎంఐ ఆప్షన్ గురించి ప్రాపర్గా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పాము. వెల్కమ్ టు త్రిబుల్. ఇది వచ్చేసరికి మనకి విజయవాడ భవానీపురంలో బ్రాంచ్ ఉందండి. మన దగ్గర వచ్చేసరికి టోటల్ గా 5 మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ మోడల్ వచ్చేసరికి క్లాసిక్ మోడల్. క్లాసిక్ మోడల్లో ఇలా వస్తుంది. వెనకాల గ్లాస్ ఫిట్టింగ్ వస్తుంది. ఈ గ్లాస్ ఫిట్టింగ్ వల్ల ఏంటంటే మనకి థ్రెడ్స్ అనేది చిక్కు పడిపోకుండా నీట్ గా వస్తుంది. నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి అంటే ఫ్యాన్ వేసినా కూడా ముళ్ళు పడదు, సరే ప్రాబ్లం ఏమి ఉండదు, అసలు చిక్ అనేది పడదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి సి బాడీ మోడల్. ఓకే. ఏంటంటే బాడీ హెవీగా ఉంటుంది. మనకి రెండింటి ఫినిషింగ్ పరంగా అంతా ఒకటే ఉంటుంది. ఆపరేటింగ్ కూడా సేమ్ ఉంటుందండి. సేమ్ ప్రైస్ అండి. ఇది రెండు సేమ్ ప్రైస్. మనకి డబల్ హెడ్ వచ్చేసరికి వేరే ప్రైస్ ఉంటుంది. దీంట్లోనే మనకి ఫ్యూచర్ మోడల్ అని ఉంటుంది. ఆ ఫ్యూచర్ మోడల్ ఏంటంటే మనకి ఇది ఫ్రేమ్ సైజ్ వచ్చేసరికి 2032 ఉంటుంది. ఫ్యూచర్ మోడల్ లో మనకి 2032 ప్లస్ 2048 ఫ్రేమ్ సైజ్ కూడా వస్తుంది. ఓకే. ఒకే మిషన్ లో డబుల్ ఫ్రేమ్ పెట్టుకోవచ్చా? ఓకే. డబుల్ ఫ్రేమ్ పెట్టడం వల్ల సారీస్ చేసుకోవద్దు అవుతుంది, సారీస్ చేసుకోవచ్చు, బ్లౌజెస్ చేసుకోవచ్చు. ఓకే. పెద్ద ఫ్రేమ్ లో సారీస్ అండ్ అలాగే చుడిదార్స్ కూడా చేయొచ్చు అంటారా? సింగిల్ టైమ్ లో చుడిదార్ అయిపోతుంది కదా. చిన్న ఫ్రేమ్ బ్లౌజెస్ కి సెట్ అవుతుంది కదా. ఈ ఫ్రేమ్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ కి కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. 2 ఫ్రేమ్స్ లో మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే. పెద్ద ఫ్రేమ్ అయితే పెద్ద ఫ్రేమ్ అయినా ఒక ఫ్రేమ్ లోనే కంప్లీట్ అయిపోద్ది. కరెక్ట్ గా దాని బ్లౌజ్ మీటర్ ముక్క అయితే ఒక్క ఫ్రేమ్ లోనే మనకి బ్లౌజ్ అనేది ఒక్క ఫ్రేమ్ లోనే ఫ్రంట్ బ్యాక్ నెక్స్ హ్యాండ్స్ మొత్తం అయిపోతే శారీ కూడా ఫాస్ట్ గా అయిపోతుంది కదా. వర్క్ కట్ వర్క్స్ ఉన్నా బోర్డర్స్ ఉన్నా. చుడిదార్ అయితే సింగిల్ ఐటమ్ లో అయిపోతుంది. బాగుంది. క్లాసిక్ మోడల్ ప్రైస్ కూడా రీజనబుల్ గానే ఉంటుందండి. ఓకే. ఒకేసారి ప్రైస్ పెట్టి కొనాలి అంటే అందరూ మిషన్ కొనలేరు కదా, మరి ఈఎంఐ ఆప్షన్ ఏమైనా ఉందా? ఉందండి, ఈఎంఐ ఆప్షన్ ఉంది. ఈఎంఐ ఆప్షన్ లో ఏంటంటే ఫస్ట్ మనకి మామూలుగా ఇది వరకు అయితే బ్యాంక్ కొటేషన్ ఇచ్చేవాళ్ళం, బ్యాంక్ వెళ్ళి ప్రాసెస్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా మన కంపెనీ వాళ్ళే కెనరా బ్యాంక్ లోన్ అని చెప్పేసి 1 lakh డౌన్ పేమెంట్ కి మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. ఓకే. 1 lakh కడితే మిషన్ ఇస్తారు. మిగతా పేమెంట్ మనం వాళ్ళ సివిల్ స్కోర్ మొత్తం చెక్ చేసి వాళ్ళ సివిల్ స్కోర్ బాగుంటే బ్యాంక్ ద్వారా మనం లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఓకే. ఇంకా ఈఎంఐలో ఏదైనా ఆప్షన్ ఉందా? కొంతమందికి బ్యాంక్ లోన్స్ ఇవ్వరు ఇట్లా ఉంటుంది కదా, మరి అలాంటి వాళ్ళకి ఇబ్బంది అవదంటారా? అదే మేడం, ఇప్పుడు ఏంటంటే దీంట్లో వచ్చేసరికి ఒకవేళ కస్టమర్ కి సివిల్ స్కోర్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, మనకి కంపెనీయే మీకు 75% ఈఎంఐ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. 25% డౌన్ పేమెంట్ అనేది పే చేస్తే మనకి 75% వరకు కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. డౌన్ పేమెంట్ ఒకటి పే చేస్తే చాలు, మిగతా 75% ఈఎంఐలో పే చేసుకోవచ్చు. ఓకే. ఏ మిషన్ కైనా అంటే ఇప్పుడు త్రిబుల్ లో ఏ మిషన్ కైనా ప్రొవైడ్ చేస్తాం. డబుల్ హెడ్ కూడా ఉందండి, ఉంటుంది, ఫ్యూచర్ మోడల్ ఉంటుంది, క్లాసిక్ అయినా ఉంటుంది, బటర్ఫ్లై అయినా ఉంటుంది. ఇప్పుడు మంది విజయవాడ బ్రాంచ్ కదండి, వేరే ప్లేసెస్ లో ఉన్న వాళ్ళు బై చేయాలి అంటే మిషన్ అలా ఏం ప్రాబ్లం ఏం లేదు మేడం. మన ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది, ఆన్లైన్ ద్వారా మనం బుక్ చేసుకోవచ్చు. మీకు మిషన్ అనేది ఇంటికి వచ్చిన తర్వాత మిగతా బ్యాలెన్స్ అనేది మన కంపెనీ వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది. బ్రాంచెస్ ఎక్కడ ఉంటాయండి? బ్రాంచెస్ మనకి హెడ్ ఆఫీస్ మెయిన్ హైదరాబాద్, దాని తర్వాత కరీంనగర్ లో ఉంది, వైజాగ్ ఉంది, రాజమండ్రి ఉంది, అలాగా ఆల్ ఓవర్ కంట్రీ ఉందండి, ఆల్ ఓవర్ ఇండియా ఉంది. చెన్నై, బెంగళూరు, కర్ణాటక మొత్తం
మరి పూణే ఇంకేమి ఎక్కడ వాళ్ళు అక్కడ ఎక్కడ వాళ్ళకి అక్కడ ఈజీగా ఈజీగా కొనుక్కోవచ్చు. కొనుక్కోవచ్చు. సర్వీసింగ్ ఎలా ఉంటుందండి? సర్వీసింగ్ పరంగా ఎక్కడికక్కడ టెక్నీషియన్స్ ఉంటారు. అలా ప్రాబ్లం ఏమి ఉండదు. మన దగ్గర మనకి టెక్నీషియన్స్ ఉంటారు. ఎక్కడున్నా సరే, ఏ బ్రాంచ్ అయినా సరే, సర్వీస్ పరంగా అయితే ఇబ్బంది ఏం లేదండి. ఓకే. వన్ ఎక్కడికక్కడ డేలో వాళ్ళ కస్టమర్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు. వన్ డే ఓకే. టైం చాలు. 1 డేలో ప్రాబ్లమ్ అయితే సాల్వ్ క్లియర్. అయిపోతుంది. ఒకవేళ చిన్నవే ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, కస్టమరే చేసుకోగలరు అనుకున్నప్పుడు మనం వీడియో కాల్ ద్వారా ఆ కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలా ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే. కొంచెం చదువుకోని వాళ్ళుంటారు. మిషన్ ఆపరేట్ చేయడం రాని వాళ్ళుంటారు. మరి వాళ్ళు ఆపరేట్ చేయడం ఈజీ అంటారా? చాలా ఈజీ మేడం. ఆ చదువుతో పనేం లేదు. ఓకే. ఉన్నది 4 ఆప్షన్స్. ఆ ఓకే. 4 ఆప్షన్స్ సెట్ చేసి పెట్టుకుంటే ఇంకా మిషనే రన్నింగ్ అయిపోయిద్ది. మనం మిషన్ దగ్గర ఉండాల్సిన అవసరం కూడా లేదు. డిజైన్స్ మనకు కావాలి అంటే చేసిస్తారా మేడం? చేసిస్తామండి. ఒకవేళ మీకు కావాల్సిన డిజైన్ మనకు ఫార్వర్డ్ చేసినా మన దగ్గర డిజైనర్ ఉన్నారు. మనం వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం. వాళ్ళు చేసి మీకు మెయిల్ చేసేస్తారు. ఓకే. అమౌంట్ పే చేస్తే డైరెక్ట్‌గా రావాల్సిన అవసరమే లేదు. మెయిల్ చేసేస్తారు. మెయిల్ ద్వారా చేసేస్తాం. ఓకే. వన్స్ అలవాటైతే ఈజీగా ఉంటుంది. అవును. మరి ట్రైనింగ్ అలా ఏమన్నా ఉంటుందా రాని వాళ్ళకి? ఉంటుందండి. ట్రైనింగ్ అంటే మన బ్రాంచ్ నియర్ బై ఎవరుంటారో ఆ బ్రాంచ్‌కి విజిట్ చేస్తే మీకు మిషన్ ఆపరేటింగ్ వచ్చే వరకు మేము ట్రైనింగ్ అనేది ఇస్తాము. విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. మనీ ఏం పే చేయనక్కర్లేదు. ట్రైనింగ్ ఇస్తారు. అవును. ఓకే. ఓకే అండి. మరి ఇక్కడ చాలా మిషన్స్ ఉన్నాయా? మొత్తం అన్బాక్సింగ్‌లో ఉన్నాయి. ఏంటి ఇవన్నీ? ఇవన్నీ మిషన్సే మేడం. మోడల్ బట్టి బాక్సింగ్ ఉంటుంది. ఓకే. ఇది వచ్చేసరికి మన క్లాసిక్ మోడల్ వస్తుంది. ఓహ్! ఇది ఫ్యూచర్ మోడల్ కాబట్టి కొద్దిగా హెవీగా ఉంది మిషన్. 2 ఓకే. ఫ్రేమ్స్ వస్తాయని చెప్పాను కదా! ఓకే. 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 ఇది బటర్‌ఫ్లై మోడల్. మోడల్ బట్టి మనకి ప్యాకింగ్ కూడా మారుతుంది. ఓకే. మీకు ప్యాకింగ్ చూస్తే ఈజీగా అర్థమవుతుందేమో గదా! చాలా బాక్సెస్ ఉన్నాయి. దగ్గర దగ్గర 10, 12 మిషన్స్ వరకు హ్మ్. అన్బాక్స్ చేయకుండా అలాగే ఉన్నాయి. ఇది కస్టమర్ బుక్ చేసుకున్నప్పుడు ఓపెన్ చేస్తారా? మేడం. కస్టమర్‌కి ఫ్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ కూడా ఫ్రీయే ఉంటుంది. ఓకే. కస్టమర్‌కి అంటే లోకల్ అయితేనే పంపిస్తారా? లోకల్‌నే కాదు ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్. ఓకే. ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కావాలి అంటే కాంటాక్ట్ చేస్తే కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది. మనకి ఓకే. ట్రాన్స్‌పోర్ట్ ఫ్రీయే, ఇన్‌స్టాలేషన్ ఫ్రీయే, డెమో కూడా ఫ్రీయే. ఓకే మేడం. లాస్ట్ ఇయర్ మనం ఒక కండక్ట్ చేసాము. ఇలా కస్టమర్స్ అందరికి కలిపి లక్కీ డ్రా కూపన్స్ అనేది కండక్ట్ చేసాము. మిషన్ పర్చేస్ చేసుకుంటే మేము కూపన్ ఇచ్చాము. ఒక డేట్ ఓపెన్ చేసాము అవి. అది వచ్చేసరికి మనకి ఫస్ట్ విన్నర్ కార్ గెలుచుకున్నారు. నిజంగా ఇస్తారా ఇవ్వరా అనుకోవద్దు. ఆల్రెడీ కారు వెళ్ళిపోయింది కస్టమర్ కి. ఓకే. ఇలాంటి చిన్న చిన్న ఆఫర్స్ కూడా ఉంటూ ఉంటాయి. ఆ ఆఫర్స్ ఉన్నప్పుడు కూడా మేము చెప్తూ ఉంటాము. దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు అన్నమాట. ఓకే. ఆఫర్స్ ఎప్పుడుంటాయి మేడం? ఆఫర్స్ ఫెస్టివల్ టైం అలాగా పెడుతూ ఉంటారండి. పెట్టినప్పుడు అంటే ఎప్పుడైనా ఉండొచ్చంటారు ఆఫర్స్ ఇయర్ మొత్తంలో? ఇయర్ లో Once. వన్స్ ఉంటుంది. ఓకే. వన్స్ ట్వైస్ కూడా ఉంటాయి. హ్మ్. ట్వైస్ అన్నప్పుడు అంటే చిన్నవి ఉంటాయి. ప్లస్ ఇదేంటంటే మెయిన్ లాస్ట్ టైం దివాళీకి మనం పెట్టామన్నమాట ఈ ఆఫర్. ఓకే. ఈ ఆఫర్ లో మనకి ఈ 25 కస్టమర్స్ కి స్టిచ్చింగ్ మిషన్ ఫ్రీగా ఇచ్చాం. ఓకే. త్రిబులర్ బ్రాండ్‌దే జాక్ మిషన్ టైప్ జాక్ మిషన్. లాంటిది. మన దగ్గర జాక్ మిషన్స్ కూడా ఉన్నాయి. త్రిబులర్ బ్రాండ్ లోనే జాక్ మిషన్ టైప్ కూడా ఉంది. ఓకే. హెవీ బాడీతో ఉంటుంది. హెవీ బాడీతో ఉంటది. స్టిచ్చింగ్ పరంగా కూడా చాలా నీట్ గా ఉంటుందండి. ఓకే. మిషన్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి కస్టమర్స్ కి ఏదైనా మెటీరియల్ కావాలి అనుకున్నా సరే మనకి నియర్ బై ఉన్న బ్రాంచెస్ లో అవైలబిలిటీ ఉంటుంది. మనం వచ్చేసరికి హెడ్ ఆఫీస్ లో కంపల్సరీ అన్ని మెటీరియల్ ఉంటుందండి. మన ఆన్లైన్ ద్వారా కూడా మన కస్టమర్ కి మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఓకే. థ్రెడ్స్ ఏమేం కావాలో చెప్తే కొరియర్ నెంబర్స్ ఉంటాయి. ఈ నెంబర్స్ ని బట్టి కస్టమర్ దగ్గర ఆల్రెడీ ఉంటే ఓకే. ఒకవేళ లేకపోయినా ఎన్ని కలర్స్ కావాలో కొన్ని కలర్స్ పంపించమన్నా సరే మనం ట్రాన్స్పోర్ట్ ఇస్తాము. శాంపిల్ కి చూస్తే నెక్స్ట్ టైం నెంబర్ చెప్తే నెంబర్ ని బట్టి నెక్స్ట్ డే నుంచి మనం ఆ నెంబర్ చేసి ఓకే. థ్రెడ్ కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉండేది అప్పుడు. ఓకే. ఫ్యాబ్రిక్ ఉంటుంది, థ్రెడ్స్ ఉంటాయి, ఓకే. మల్టీ కలర్ ఉంటుంది, నీడిల్స్ ఉంటాయి, బాబిన్ కేసులు ఉంటాయి. ఓకే. ఆ బాక్సెస్ అన్ని థ్రెడ్సేనండి. threads. ఓకే. ఏది కావాలన్నా సరే ఉంటుంది అయితే మెటీరియల్ మొత్తం. ఇలా స్ప్రే చేసుకుంటే చాలు. మనకి ఇబ్బంది లేకుండా ఓన్లీ జస్ట్ అలాగా. ఓకే. ఆయిల్ ఆయిల్ వేసుకుంటే పని లేకుండా జస్ట్ ఇలా స్ప్రే చేసుకుంటే చాలు.
ఓకే. ఈ ఆప్షన్ అయితే బాగుందండి. మా మిషన్లకి ఆయిలింగ్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఆ. అవుతుంది. అలా ఈ ఆప్షన్ చాలా ఈ బాగుంది. ఆప్షన్ చాలా బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, దీనికి చిన్న పైప్ లాగా వచ్చింది ఏంటి? అది కూడా ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలా ఓపెన్ చేసి కావాలంటే మనకి లాంగ్ కావాలి కదా, లోపలికి వెయ్యాలి అన్నప్పుడు జస్ట్ ఇలా దీనికి పెట్టేసుకొని దీని ద్వారా వేసేసుకోవచ్చు. ఓకే. అంటే సన్నగా ఉన్నా కూడా లోపలికి వెళ్తుంది. లోపలికి ఇలాగా ఇలా లోపలికి వెళ్ళాలన్నప్పుడు ఇలా ఓకే. just ఆయిల్ అలాగా. స్ప్రే చేసుకున్నా ఉమ్. కూడా ఆయిలింగ్ చేస్తూ ఉంటే మిషన్ స్మూత్ గా రన్ అవుతూ ఉంటుంది. మనం ఆయిలింగ్ చేసుకుంటూ మనం చేయాల్సిన ప్రాసెస్ అంతా మనం చక్కగా చేసుకుంటే మిషన్ లో కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ రావండి. ఓకే. మనం లాంగ్ రన్ చేయాల్సింది ఉంటుంది కూడా మనం అంటారు. చేసుకుంటూ ఉంటే ప్రాబ్లమ్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. మిషన్ కి వారంటీ ఎన్ని ఇయర్స్ ఉంది మేడం? వారంటీ వచ్చేసరికి 1 year వారంటీ ఉంది. ప్రెసెంట్ అది కూడా సార్ కొద్దిగా ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నారు. దాన్ని బట్టి కాస్ట్ అనేది కొద్దిగా పెరుగుతుంది. ఓకే. వారంటీని బట్టి ప్రైస్ వారంటీ ఇంక్రీజ్ బట్టి అయ్యే కొంచెం ఛాన్స్ price ఉంది. పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, డన్. 1 year వారంటీ అయితే 1 ఇస్తారు year ప్రెసెంట్. మాత్రం కంపల్సరీ వారంటీ ఉంటుంది. ఆ 1 year లో మీకు ఏదైనా స్పేర్ పార్ట్ పోయినా సరే రీప్లేస్ ఉంటుంది. ఓకే. అండ్ మిషన్ ఆపరేటింగ్ ఎలా చేయాలి ఏంటి అనే సెట్టింగ్స్ కూడా ఒకసారి చూద్దాము. అండ్ మిషన్ ప్రైస్ ఫుల్ డీటెయిల్స్ ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన ఇచ్చిన ఫోన్ నెంబర్కి కాల్ చేసి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మనం ఇలాగా పెన్ డ్రైవ్ పెట్టేసుకోవడం. ఇక్కడ ఉంటుంది పెన్ డ్రైవ్ ఆప్షన్. ఇలా పెన్ డ్రైవ్ పెట్టేసుకొని ఇది పెన్ డ్రైవ్ ఆప్షన్ అన్నమాట. ఇలా Okay. పెన్ డ్రైవ్ ఆప్షన్ లోకి వెళ్ళి మనకు కావాల్సిన డిజైన్ ఏ ఫోల్డర్ లో ఉందో చూసుకొని ఆ ఫోల్డర్ ని ఇలా 2 times టచ్ చేసుకొని ఓకే. ఇలా డిజైన్స్ ఓపెన్ అవుతాయి. ఇలా మనకు కావాల్సిన డిజైన్ ఈ నెంబర్ అనుకోండి 2 times ఇలా ప్రెస్ చేద్దాం. ఇలా ప్రెస్ చేశాక సింగిల్ సేవ్ చేసుకుంటే కన్నా మొత్తం ఒకేసారి సేవ్ చేసుకోవాలనుకుంటే ఇలాగా ఈ బాక్స్ ఒకసారి ప్రెస్ చేసుకొని మనకు కావాల్సిన వరకు అంటే ఫ్రంట్ నెక్ ఫ్రంట్ బ్యాక్. బ్యాక్ హ్యాండ్ లో కూడా షార్ట్ లాంగ్ ఉంటది. ఏది కావాలన్నా అది ఇలా సెలెక్ట్ Okay. చేసేసుకొని బుట్టి ఓకే. ఈ ఫ్లవర్ అనేది మనం ఒక్కసారి ప్రెస్ చేస్తే ఇలా తిరుగుతుంది కాబట్టి మనకి సేవ్ అవుతున్నట్టు. ఓకే. ఇప్పుడు సేవ్ అయిపోయింది మన డిజైన్. బ్యాక్ వచ్చేస్తే మనకి ఇక్కడ డిజైన్ సేవ్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మనం నెక్ వేయాలనుకున్నాం కాబట్టి నెక్ ఆప్షన్ తీసుకొని ఇలాగా ఈ పి అనేది డైరెక్షన్ అండి. మనం వేసుకుంటే బ్లౌజ్ అని బట్టి మన కటింగ్ బట్టి ఏ డైరెక్షన్ లో పెట్టుకుంటారో ఆ డైరెక్షన్ పెట్టేసుకోవడమే. ఓకే. థర్డ్ ఆప్షన్ ఓన్లీ కలర్స్ ఉంటాయి. ఇవి 12 నీడిల్స్. ఇక్కడ ఉన్న కలర్స్ ఏ వస్తాయని ఏం లేదు. ఇక్కడ ఈ నీడిల్స్ అన్నమాట. ఈ నీడిల్స్ లో మనం ఏ కలర్ పెట్టుకున్నామో ఆ కలర్ ని మనం ఇక్కడ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. నీడిల్స్ కున్న నెంబర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ నాకు శారీలో 3 కలర్స్ ఉన్నాయి. 1 2 3 నీడిల్ లో పెట్టుకున్నాం. ఓకే. ఇలా 1 2 3 కలర్స్ సెలెక్ట్ నాకు చేసుకున్నాం. కొద్దిగా హెవీగా బ్లూ కలర్ కావాలి శారీ కలర్ మెయిన్ గా కాబట్టి కొద్దిగా సెకండ్ టైం కూడా అది నేను చూస్ చేసుకున్నా. ఓకే. ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ ఇది ఇప్పుడు రన్నింగ్ అవుతుంది కాబట్టి అవ్వదు. ఓకే. ఆల్రెడీ ఒకటి వర్క్ అవుతుంది కాబట్టి చూపించడానికి కుదరదు. చూపించడానికి అవ్వదు. ఓకే. ఏముండదు. ఇది వర్క్ అంతా ఫినిష్ అయిపోయాక ఇది ఒకసారి క్యాన్సిల్ చేసుకోవాలి. ఓకే. క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మెయిన్ ఇది ఈ ఆప్షన్ లోకి వెళ్తే మనకి ఏరియా చూపిస్తుంది. ఓకే. మనం ఏరియా సెట్ చేసుకున్న తర్వాత ఇంకా బ్యాక్ వచ్చి క్యాన్సిల్ చేయాలన్నా కన్ఫర్మ్ చేయాలన్నా సేమ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే. కన్ఫర్మ్ చేసుకుంటే మనకి ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది. ఓకే. తర్వాత ఈ స్టార్ట్ బటన్ నొక్కడం. జస్ట్ చాలా ఈజీ. ఈజీ. ఎవరు